హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ, నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి అందరికీ ఆ శివయ్య అనుగ్రహంతో అందరూ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో విలసిల్లాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను మీల్ మేకర్ పచ్చిశనగపప్పు కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మనం రైస్లోకైనా చపాతీలోకైనా తినచ్చు. రైస్లోకి వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి కర్రీ. లైట్గా మసాలా వేసి చాలా టేస్ట్ నాన్ వెజ్ లాగా ఉంటుంది అనమాట. మీల్ మేకరు పచ్చిశనగపప్పు ఇదే కాంబినేషన్లో పులుసు కూడా వండుకోవచ్చు. నేనైతే ఈరోజైతే ఇగురు వండుతున్నాను. ఇంకా లేట్ చేయకుండా మనం ఈ వీడియో ఎలా చేశాను అనేది అయితే నేను ఫుల్ వీడియో అయితే చూపించేస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న మాట అండి. మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే దయచేసి నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నా వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందాం. ఓకే అండి, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీనికోసం ఒక 50 గ్రాములు మీల్ మేకర్ తీసుకున్నానండి. ఒక 50 గ్రాములు పచ్చిశనగపప్పు. ఇవి రెండు ఒక 10 నిమిషాల ముందు అయితే మనం వాటర్లో నానబెట్టుకోవాలి. ఇవి హాట్ వాటర్లో అయినా వేసుకోవచ్చు, నార్మల్ వాటర్లోనైనా వేసుకోవచ్చు, పర్వాలేదు. ఇవి నానిన తర్వాత ఇవి నానేలోగా మనం ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు కట్ చేసి కర్రీ అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఈ రెండింటి కాంబినేషన్లో కర్రీ మాత్రం సూపర్గా ఉంటుందండి. దీన్ని పులుసు చేసుకోవచ్చు, ఇగురు చేసుకోవచ్చు. నేను ఈరోజైతే చక్కగా ఇగురు అయితే చేస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ నేను ఉల్లిపాయ తీసుకున్న పెద్ద సైజు. ఈ ఉల్లిపాయ అయితే సన్నగా కట్ చేసుకుందాం. ఇది కట్ చేసిన తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఇంకా మనం కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో మనం పోపు దినుసులు వేసుకుందాం. కొద్దిగా మనం చేసేది శనగపప్పు కూర కాబట్టి శనగపప్పుతో చేసేది కాబట్టి శనగపప్పు ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా ఆవాలు వేసుకుంటే ఎక్స్ట్రా సరిపోద్ది. ఇప్పుడు కొంచెం తాలింపు చిటపట్లాడిన తర్వాత మనం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు దీనిలో సాల్ట్ అండి, కర్రీకి సరిపడా, పసుపు. ఈ కర్రీ మాత్రం ఫ్రెండ్స్ కంప్లీట్గా సిమ్లో చేసుకుంటేనే మనకు మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. నిదానంగా చాలా కొంచెం టైం అయితే పడుతుంది, కానీ సిమ్లో చేసుకుంటేనే బాగుంటుంది. నేనైతే స్టవ్ తగ్గించే ఉంచాను, సిమ్లోనే ఉంది. ఇప్పుడు ఇవి వేగేలోగా మనం పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాం కదా, దీన్ని తీసి ఒక స్ట్రైనర్లో వేసుకున్నాం. అలాగే మీల్ మేకర్ కూడా తీసి ఒక గిన్నెలో అయితే పెట్టేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనకు ఈ ఆనియన్ ముక్కలు అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే 50% అయితే వేగేయండి. ఇది మొత్తం వేగకముందే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకుందాం. వాటితో పాటు కూడా ఇంకో 10 నిమిషాలు అయితే వేగుతాయి. ఇప్పుడు ఫస్ట్ ఇందులో నేను పచ్చిశనగపప్పు అయితే వేసుకుంటున్నా. ఇది నానబెట్టిన పప్పు. తర్వాత ఈ మీల్ మేకర్ కూడా వేసేస్తాను. ఇప్పుడు ఇది నిదానంగా మొత్తం కలిసి ఈ ఆయిల్లో మనం ఇప్పుడు కారం అయితే వేయమండి. కొంచెం ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. అది జస్ట్ ఫ్లేవర్ కోసం. దీన్ని ఒక 2 నిమిషాలు అయితే ఇలా వేగనిద్దాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువే. ఎందుకంటే ఇది మనకు మీల్ మేకర్ అనేదానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటేనే కొంచెం మనకు మీల్ మేకర్లో ఉండే స్మెల్ అనేది అంతగా తెలియకుండా ఉంటుంది. తర్వాత ఈ కార్తీక మాసంలో చాలామంది
నాన్ వెజ్ మిస్ అవుతూ ఉంటాము అని చెప్పి ఫీల్‌లో ఉంటారు కదా! ఈ టైప్‌లో చేసుకుంటే మాత్రం మనకు నాన్ వెజ్ తిన్నట్లుగా ఉంటదండి ఈ కర్రీ మాత్రం. ఇదే ప్రొసీజర్‌లో మొత్తం లాస్ట్‌లో మనం చింతపండు పులుసు వేసుకొని దీన్ని పులుసులాగా కూడా వండుకోవచ్చు. సేమ్ ఇంతే పులుసులాగా కూడా వండుకోవచ్చు. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి దీని మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే అట్లా వదిలేద్దామండి. ఓకే అండి. ఒకసారి మూత అయితే తీసి చూసుకుందాం. నేను ఖచ్చితంగా 15 నిమిషాలు అయితే అలా వదిలేసాను ఫ్రెండ్స్ సిమ్‌లోనే. మనకు ఈ మసాలాలు అయితే చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం కర్రీకి సరిపడా కారం అయితే వేసుకుందాము. నేను 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నానండి. సేమ్ మళ్ళీ అంతే. మనం కారం వేసుకున్న తర్వాత ఇప్పుడే కొంచెం గరం మసాలా కూడా వేసేద్దాం. అది కూడా మంచిగా మనకు ముక్కలకు మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది. మంచి పట్టుద్ది కొద్దిగా. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇక అంతేనండి. మనం మళ్ళీ ఒకసారి గరం మసాలా కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే అట్లా మూత పెట్టేద్దాం. ఇందాకట్లాగా మూత పెట్టేసుకొని బంద్ చేసుకోవడమే. ఈజీగా చాలా తక్కువ టైంలో అవి నానబెట్టుకుంటే మనకు 10 నిమిషాలు కూడా పట్టదండి కర్రీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఓకే అండి. ఫైనల్గా మన కూర ఎలా ఉందో చూద్దాం. చూశారు కదా, చక్కగా మంచిగా అయితే ఫ్రై అయిపోయిందండి. సూపర్ అరోమా అయితే వస్తుంది. మనకి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా దీన్ని ఇప్పుడు మనం దించేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మన మీల్ మేకర్ పచ్చిశనగపప్పు ఇగురు రెడీ అయిపోయిందండి. చూశారు కదా నేను ఎలా చేశాను అనేది. అయితే ఈ కర్రీ ఇవి నానబెట్టుకోవడం ఒకటే కొంచెం టైం పడుతుంది, కానీ 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. కొంచెం ఆయిల్ అయితే పడుతుంది, కానీ చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ మాత్రం. సూపర్ టేస్ట్ అయితే మాత్రం ఉంటుంది. తప్పకుండా ఒకసారి అయితే తెలియని వాళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదే మెటీరియల్తో ఇదే ప్రాసెస్లో లాస్ట్లో పులుసు వేసుకొని పులుసు కూర కూడా వండుకోవచ్చండి. అది ఈసారి ఇంకో వీడియో అయితే చేస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఈ రోజుకి ఇంతేనండి వీడియో. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా అవసరమైతే షేర్ చేయండి. తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.